ఈ స్టాండ్ కేవలం 1500 రూపాయలు మాత్రమే ఉంటుంది. దీన్ని ఎవరు పడితే వాళ్ళు కొనరు, అలాగే ఎవరు పడితే వాళ్ళు దీన్ని ముట్టుకోలేరు కూడా. మీ చుట్టుపక్కలే ఉంటూ ఉంటారు, మీ ఫ్రెండ్స్, మీ బ్రదర్స్, మీ రిలేటివ్స్ చాలామంది ఉంటారు. ఒకళ్ళు జాబ్ అంటూ ఉంటారు, ఒకళ్ళు స్టడీ అంటూ ఉంటారు, ఒకళ్ళు బిజినెస్ అంటూ ఉంటారు. కానీ వీళ్ళందరిలో ఒక్కడే ఒక ప్యాషన్తో నేను ఏదో చేయాలి, ఏదో సాధించాలని ఒకడు ఉంటాడు. వాడు మాత్రమే దీన్ని ముట్టుకోగలడు. నేను చెప్పేది కూడా ఆ ఒక్కడి గురించే. వీళ్ళందరిలో వాడొక్కడే చాలా స్పెషల్గా ఆలోచిస్తుంటాడు. ఏదో వ్లాగ్స్ చేయాలి, షార్ట్ ఫిల్మ్స్ చేయాలి, రీల్స్ చేయాలి, నేను ఏదో సాధించాలని ఒక తపనతో ఉంటుంటాడు. కానీ వీడికి వీళ్ళెవ్వరూ సపోర్ట్ చేయరు, వీడిని ఇంకా డిస్కరేజ్ చేస్తుంటారు. మనకెందుకురా, ఏదైనా జాబ్ చేసుకోరా, ఇవన్నీ వర్కౌట్ అవుతాయారా అని చెప్పేసి వాడిని బాగా డిస్కరేజ్ చేస్తుంటాడు. కానీ వాడు అయినా నేను చేయగలను, నేను చేస్తా, ఎలా అయినా చేస్తా అని తపన పడుతుంటాడు. నేను వాడి గురించి చెప్తున్నా. నువ్వైతే యాక్టింగ్ చేయాలనుకుంటున్నావు, కానీ ఎలా చేయాలో, ఎక్కడ చేయాలో, ఎప్పుడు చేయాలో తెలియట్లేదు, అంతే కదా. నేను చెప్తాను, నువ్వైతే ఈ స్టాండ్ తీసేసుకో. స్టాండ్ గురించి ఎందుకు చెప్పానంటే, నీకెవ్వరూ సపోర్ట్ చేయరు, నీకు నువ్వే సపోర్ట్ చేసుకోవాలి, నీకు నువ్వే స్టాండ్ తీసుకోవాలి, నీకు నువ్వే నిలబడాలి. అందుకే ఇక నుండి నేను చేస్తాను, మీరు చేయండి, మనం చేద్దాం, మన టాలెంట్ని చూపిద్దాం. నెక్స్ట్ వీడియోలో రీల్స్ ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఏ కంటెంట్ తీసుకుంటే బాగుంటుంది అనేది అయితే చెప్తాను. ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.